ఓం శ్రీ మహాగణపతి నమ. నేటి మాట రూపద అరుణాచల శివ నామలేఖనము ఈ పుస్తకాలలో రాసాము. ఒక్కొక్క బుక్కులో నామలేఖనము 2000 ఉంటాయి నామాలు. ఈ విధంగా నేను 8 పుస్తకాలను రాశాను మిత్రమా. అయితే అరుణాచలం లోపల స్తూపం కడుతున్నారు. అరుణాచలేశ్వరుని స్తూపం నిర్మాణం జరుగుతుంది. అందులోపల మనం రాసినటువంటి ఈ అరుణాచల నామ పుస్తకాలను వల్ల స్థాపితం చేస్తారన్నమాట. భక్తులందరూ కూడా రాయాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. నేను దాదాపుగా 20 పుస్తకాలు తెప్పించాను. కొరియర్ ద్వారా తెప్పించి రాయించాను భక్తులతోటి. నేను ఒక 8 పుస్తకాలు నేను రాయడం జరిగింది మిత్రమా. అయితే అరుణాచలేశ్వరంలో అందరికీ తెలుసు, అరుణాచలేశ్వరంలో ఉన్నటువంటి అరుణలింగం అంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి లింగం ఉంది. దాని యొక్క విశిష్టత గురించి కూడా అందరికీ తెలుసు. మొట్టమొదట లింగరూపము తాల్చుకుంది అరుణాచలేశ్వరంలోని. స్వామివారి కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని ఈ విధంగా రాసిన తర్వాత ఎందుకో ఒక సంకల్పం వచ్చింది మిత్రమా. నాకు ఏమని వచ్చింది, ఇదే శివ 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 అని బియ్యం పైన కూడా మనం రాయగలము కదా అని ఒక ట్రై చేశాను. చేసి ఈ విధంగా రాయడం జరిగింది. దీని మీద కేవలం 2 అక్షరాలు ఓం నమ శివాయ అనకుండా లాస్ట్ శివ 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 అని రాయడం జరిగింది. ఇలాంటి అనుగ్రహాన్ని కూడా ఈ అరుణాచలేశ్వరుడు నాకు ఇచ్చాడని నేను చాలా తృప్తి పడుతున్నాను. స్వామివారి దయ ఉంటేనే కదా, శివుని దయ ఉంటేనే చీమనైనా కుట్టదు, శివాజ్ఞ లేనిది అన్నట్టుగా నాకు ఇలాంటి సంకల్పాన్ని కలిగించినటువంటి అరుణాచలేశ్వరుడికి శతకోటి వందనాలను చేస్తున్నాను. ఒక మహావరప్రసాదంగా కూడా నేను భావిస్తున్నాను మిత్రమా. మీరు అంటే మనస్సుంటే మార్గం ఉండకపోదు. ఇగో ఇలా రాశాను, శివ 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 అనుకుంటూ రాశాను. ఇవి దాదాపుగా ఏంటంటే ఒక 551 రాయగలిగాను మిత్రమా. ఎందుకంటే ఈ పుస్తకాలు రాయడం కాగానే ఇంకా రాయగలనేమో, కానీ వీటితో పాటు కూడా కొన్ని పంపిస్తే బాగుంటుంది. కొరియర్ ద్వారా పంపిస్తున్నాము. రిటైర్డ్ ప్రొఫెసర్ రామచంద్రరావు గారు ఐఐటి ముంబైలో రిటైర్డ్ అయ్యారు. సార్ ద్వారా నాకు ఈ పుస్తకాలు అందాయి. ఇప్పుడు కూడా సార్ వారి అడ్రస్కే కొరియర్ చేస్తున్నాను. అక్కడ గోసేవ ఉంటుంది, గరుకుస్తంభ ప్రతిష్ట ఉంటుంది, చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. మన తల్లిదండ్రుల పేర్ల మీద, పిల్లల పుట్టినరోజు, మన వివాహాది శుభకార్యాలలో కూడా అక్కడ ఉన్నటువంటి స్వాములకు కూడా నిత్య అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది. అందులో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉంటే బాగుంటుంది, పాల్గొంటే అని చెబుతున్నాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఈ విధంగా రాయడం జరిగింది. అరుణాచల శివ అష్టోత్తర శతనామావళిని కూడా నేను ప్రతి సోమవారం చదవడము నాకు కొంతవరకు చాలా తృప్తినిచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా మీ కోరికలు ఏమన్నా ఉన్నట్టయితే స్వామి ముందు ఉంచి మీరందరూ కూడా తప్పకుండా స్వామివారి కృపకు పాత్రలు కావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ కూడా రాయడానికి ప్రయత్నించండి మిత్రమా. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటే ఇది ఒక నామం అన్నమాట. ఈ విధంగానే పుస్తకాలలో మనం రాయడం జరిగింది మిత్రమా. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అంటే మనం రాసేటప్పుడు ఇందులో రెడ్ పెన్తో రాయొచ్చు, బ్లూ పెన్తో రాయొచ్చు, దేనితోటైనా రాయవచ్చు మిత్రమా. ఇది ఇలా రాశాను చూడండి. ఇది ఇలా రాయడం జరిగింది మిత్రమా. తర్వాత
కొన్ని కూడా రాశాను. మొత్తం 8 బుక్స్ రాశాను. 8 2 16 ఈ విధంగా. ఇప్పుడు ఇందులో అన్నీ కూడా రాశాను. చూడండి, ప్రతి ఒక్కరు కూడా రాయడానికి అది చెయ్యండి. అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రులు కండి. మన మోక్షానికి మార్గాన్ని ఏర్పరచుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ అందరికీ కూడా అరుణాచలేశ్వరుని రమణ మహర్షి గారి యొక్క కృపా అనుగ్రహాలు కలగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.